గ్రామ ప్రజలందరికీ కూడా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ పక్షాన విప్లవ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. గ్రామాలకు తరలండి అనేటువంటి కార్యక్రమాన్ని పీడీఎస్ ఎందుకు నిర్వహిస్తూ ఉంది అంటే గ్రామాల్లో అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి. చాలా గ్రామాల్లో విద్యార్థులందరూ కూడా 10th 8th 9th 10th అయిపోతే డ్రాప్అవుట్లు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా గ్రామాలకు దానికి సంబంధించినటువంటి పాఠశాలలు కానీ హాస్టల్లో దూరం ఉండడం వల్ల కూడా కొంతమంది విద్యార్థులు చదువుకు దూరం అవుతా ఉన్నారు. అదే విధంగా గ్రామాల్లో కానివ్వండి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. గ్రామాల్లో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. చాలా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు అనేటువంటి లేక ఆ యొక్క గ్రామాల్లో విద్యార్థులు మొత్తానికి కూడా చదువుకోకున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆ యొక్క గ్రామాల్లో పేరెంట్స్ కొంత అవగాహన లోపం వలన అమ్మాయిలకు కానివ్వండి చిన్న పిల్లలకు ఇప్పటికి కూడా బాల్య వివాహాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళను చదువుకు ఎంకరేజ్ చేయకుండా ఇంటర్ కాగానే దూరం చదివించేటువంటి స్తోమత లేక కూడా అనేకమైనటువంటి గ్రామాలలో పేరెంట్స్ అందరూ కూడా పెళ్లిళ్ళు చేస్తూ వాళ్ళ జీవితాన్ని కూడా మనం నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం, ఎవరైనా కూడా అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా మనం వాళ్ళని ఏదో 10వ తరగతో ఇంటర్ వరకు చదివించడం కాదు. వాళ్ళకు కూడా ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళకు డిగ్రీలు పీజీలు పిహెచ్డీ దాకా చదువుకోవాలి. మనకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి మేధావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్ళు అనేకమైనటువంటి డిగ్రీలు పీజీలు పిహెచ్డీ పట్టాలు విదేశాల్లో వెళ్ళి కూడా చదువుకొని ఈరోజు మన కోసం రాజ్యాంగం రాసి రాజ్యాంగంలో మనలాంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు దళితులకు అట్టడుగు వర్గాలందరికీ కూడా అనేకమైనటువంటి అవకాశాలను అనేకమైనటువంటి హక్కులను కల్పించినటువంటి సందర్భం ఉంది. మనం దాన్ని వినియోగించడంలో దాన్ని ఉపయోగించడంలో మనం ఉన్నటువంటి అందరం కూడా కొంత అవగాహన లోపం వల్ల మనం దాన్ని సరిగా నిర్వహించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యంగా మన ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి విద్యార్థినులు కానివ్వండి యువకులు కానివ్వండి ఎట్టి పరిస్థితుల్లో మనం చదువుని మాత్రం ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. అదేవిధంగా గ్రామాలలో అనేకమైనటువంటి పాఠశాలలు మూతపడడానికి పరిస్థితి ఇందాక మనోడు శ్రీకాంత్ చెప్పిండు. అయితే దీంట్లో ముఖ్యంగా మీ పాత్ర కూడా ఉంటుంది. మనం అందరం కూడా టీచర్లు సరిగ్గా చెప్తలేరని చెప్పి మనం ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నాం. టీచర్లు సరిగ్గా చెప్పకపోవడానికి మనం ఒక విధంగా కారణం కాదా? విద్యార్థులు మనం పంపించినటువంటి మన పిల్లలు ఇంటికి వచ్చినాక సరిగ్గా చదువుతుండ్రా చదువుతలేరా, వాళ్ళు ఈరోజు నువ్వేం చదివినావు, మీ సార్ ఏం చెప్పిండు, మీ మేడం ఏం చెప్పిండు అని ఇంటికాడ మనం వాళ్ళని అడగకపోవడం, వాళ్ళు చదువుతుండ్రా లేదా అనేటువంటి విషయాలు కూడా మనకు తెలియట్లేదు. తీరా మళ్ళీ పోయి చూస్తే ఆడ పోయినాక మళ్ళీ వాళ్ళకు మార్కులు తక్కువ రావడమో సరిగ్గా చదువు రాకపోవడమో జరుగుతుంది. అంటే ముఖ్యంగా విద్యార్థులకు టీచర్లు మంచిగా చెప్తలేరు అంటే మనం ఎప్పటికప్పుడు మన పిల్లల్ని మనం అడగాలి. ఎందుకు చదువు వస్తలేదో మనం మన పాఠశాలలో చదువు చెప్పేటువంటి టీచర్లని మనం ప్రశ్నిస్తే వాళ్ళు ఖచ్చితంగా రేపటి నుంచి ఎల్లుండి నుంచి అయినా వాళ్ళు చదువు ఖచ్చితంగా చెప్తారు. అలా చదువు మంచిగా చెప్తే మనం వేలకు వేలు 60-70 వేల ఫీజులు పెట్టి మనం ప్రైవేట్ పాఠశాలలకు పంపించే అవసరం ఉండదు. కాబట్టి ముఖ్యంగా గ్రామాలలో పాఠశాలల్లో చదివేటువంటి పిల్లలందరూ కూడా ముఖ్యంగా తల్లిదండ్రులు అందరూ కూడా మళ్ళీ విద్యా సంస్థలు స్టార్ట్ అయిన తర్వాత మీ పిల్లలు ఎట్లా చదువుతుండ్రు అనేటువంటి విషయాలను మీ గ్రామాల్లో ఉన్నటువంటి పాఠశాలలో చదువు చెప్పే టీచర్ను ఖచ్చితంగా మీరు ప్రశ్నించి చదువు మంచిగా చెప్పుకునేటువంటి బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా రెడ్ సెల్యూట్ తెలియజేస్తూ ముగిస్తున్నా కామెంట్.